కలెక్టర్ల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జీఎస్టీ వల్ల ప్రజలకు లాభం వస్తుంది, రేట్లు తగ్గుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇక్కడ మీ అందరి మీద కలెక్టర్స్ మీద ఒక రోల్ ఉంది. ప్రతి ఒక్క షాపులో జీఎస్టీ రేట్ల యొక్క బెనిఫిట్ వాళ్ళకి రీచ్ కావాలి, బోర్డులు పెట్టాలి. నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు అది చేయాల్సిన అవసరం ఉంది. మేము కూడా అవేర్నెస్ కోసం ఒక 1 month ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాం, అది కూడా చేస్తాం. దాని బెనిఫిట్ కామన్ మ్యాన్కి రావాల్సిన అవసరం ఉంది. దీన్ని ఈ యొక్క రిఫార్మ్ వల్ల కామన్ మ్యాన్కి బెనిఫిట్ 100% వస్తుంది. దానివల్ల గవర్నమెంట్కి ఏ విధంగా ఆదాయాలు ఫ్లక్చుయేషన్స్ ఉంటాయో చూసుకొని మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మైనింగ్ కానీ, ఫారెస్ట్ కానీ, టీఎండ్ఆర్బి కానీ, ఆర్ఎండ్బి కానీ, మున్సిపల్ పంచాయతీ డిపార్ట్మెంట్ అన్నీ వస్తాయి. వాళ్ళు కూడా ఫోకస్ చేయాలి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వీళ్ళంతా లా అండ్ ఆర్డర్. టుమారో ఆఫ్టర్నూన్ మనం లా అండ్ ఆర్డర్ పెట్టుకున్నాం. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ లా అండ్ ఆర్డర్. అల్టిమేట్ గా లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకనామిక్ యాక్టివిటీ, పీస్ అండ్ హ్యాపీనెస్. ఏదైతే నేను వెల్తీ, హెల్తీ, హ్యాపీ అన్నానో దానికి ఈజ్ ఆఫ్ లివింగ్ ఉంటే తప్ప సాధ్యం కాదు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ ఒక యాంగిల్ అయితే, టెక్నాలజీని కూడా మ్యానిపులేట్ చేయడం కానీ, టెక్నాలజీని అధిగమించి కంట్రోల్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా మనం ఈజ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నిట్లో మళ్ళీ కలెక్టర్స్ మీకు అందరికీ ఒకే మాట చెప్తున్నా, హిస్టారికల్ టైం. మీ లైఫ్ టైంలో కలెక్టర్స్ అనేది మీ జీవితంలో మర్చిపోలేనటువంటి క్యారియర్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ తర్వాత మీరు ఇంకో పొజిషన్ పోతారు కానీ ఏం చేశారనే దానిపైన మీకు జీవితాంతం గుర్తుంటుంది. మీరు చేసే పనుల వల్ల మీ జిల్లాలో ఒక పాజిటివ్ మెసేజ్ ఎప్పటికీ ఉంటుంది. పలాని నేను చాలా మంది చూశాను. నేను కూడా కలెక్టర్స్ కానీ, ఆఫీసర్స్ కానీ చీటికి మాటికి మార్చను. మీరు అది గుర్తుపెట్టుకోండి. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ పర్ఫార్మింగ్, ఐ వోంట్ డిస్టర్బ్. ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఆర్బీఐకి వెళ్ళారు. ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఢిల్లీలో ఐటీ సెక్రటరీలు 3 సార్లు చూస్తే 3 వీళ్లే. అప్పుడు ఐటీ అంటే తెలియనప్పుడు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే అక్కడ అయ్యే పరిస్థితికి వచ్చారు. సత్యనారాయణ, ఆ తర్వాత సహాని, అంతకుముందు చంద్రశేఖర్, 3 కూడా ఐటీ సెక్రటరీస్ ఇక్కడి నుంచి పోయిన వాళ్లే. మీరు స్పెషలైజ్ చేయగలిగితే దిస్ ఇస్ ఎ బెటర్ ఆపర్చునిటీ. ఫైనాన్స్ లో కూడా సుబ్బారావు అయితే నా దగ్గర ఫస్ట్ ఫైనాన్స్ సెక్రటరీ, తర్వాత ఆర్బీఐ గవర్నర్ అయ్యాడు. ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి మీకు మేము కోరుతున్నా, డోంట్ మిస్టేక్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ష్. ఐ విల్ సపోర్ట్ యూ ఫుల్లీ. ఇఫ్ యూ ఫెయిల్, దెన్ నో ఎక్స్క్యూజ్. ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. ఐఎమ్ టెల్లింగ్. క్రైసిస్ రాకూడదు, క్రైసిస్ మేనేజ్ చేయాలి. అదే సమయంలో మీకు ఏది వచ్చినా సరే ఇక్కడ